ఈ రోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగినాయి. అందులో పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసిండు అనే ఒక మిత్ ఉంది. అది మిత్తా నిజమా? నరేష్ చెప్పండి. వాస్తవానికి ప్రత్యూష పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన వాళ్ళు కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, మహారాష్ట్రలోనూ కూడా ఉన్నారు. సో ముఖ్యంగా మహారాష్ట్రలో దాదాపు 10 నుంచి 14 లక్షల మంది ఉంటారు మన ఓటర్స్. సో మహారాష్ట్రలో సో పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ అగ్రెసివ్ గా మాట్లాడినాడు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నుంచి అంటే అక్కడ మహాయుతి మహావికాస్ కదా, మహాయుతి నుంచి పవన్ కళ్యాణ్ అయితే మహావికాస్ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళినాడు. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు హైలైట్ అయినాయి. ఆయన హైదరాబాద్ కి సంబంధించి మహారాష్ట్రలో ఎక్కువగా హిందుత్వ భావాలు ఉన్నాయి. మనం చూస్తే కనుక ఎక్కువగా హిందుత్వ భావాలు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి ఇక్కడ బీజేపీ శివసేన చాలా స్ట్రాంగ్ గా ఉంది. హిందుత్వవాదులు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినాడు చూస్తున్నాడు, ఏం మాట్లాడినాడు ఆయన మాట్లాడుతూ ఒక సభలో హైదరాబాద్ నుంచి కొంతమంది వస్తారు, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను కథం చేస్తా అంట. నేను ఒకటే చెప్తున్నాను మీకు, మేము శివాజీ వారసులం, మా మౌనాన్ని మీరు పిరికితనం అనుకుంటే పొరపడుతున్నారు అని చెప్పి ఈ విధంగా మంచి నీట్ గా ఒక కౌంటర్ ఇచ్చినాడు. మాకు కూడా ఒక 15 నిమిషాలు ఇరి మేము కూడా కథం చేస్తాం అనకుండా మేము శివాజీ మహారాజ్ వారసులం అని చెప్పి మాట్లాడినాడు. శివాజీని అక్కడ దేవుడిగా కొలుస్తారు. అక్కడ బాల్ ఠాక్రే గారు కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టడం జరిగింది. శివసేన మంచి పార్టీ, బీజేపీ కంటే కూడా శివసేనకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ శివసేన అక్కడ జనసేన పార్టీలు కూడా కలిసినాయి. సనాతన ధర్మం, హిందూ ధర్మం, ముఖ్యంగా ఓవైసీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడింది చాలా ఆకట్టుకుంది. అదే సనాతన ధర్మం మీదనే నేను కాన్సన్ట్రేట్ చేసిన, అందుకే నేను ముందుకు వస్తున్నా, మన హిందువులందరూ ఏకం అవ్వాలి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బీజేపీ గెలిచింది అంటారా? అదేదో అంటారు కదా, అగ్ని కాజ్యమయం అంటారు కదా, అంత సపోర్ట్ పోయింది పవన్ కళ్యాణ్. సో ఆయన కీ రోల్ ప్లే చేశాడు. పైగా మోదీకి ఆయన పైన చాలా నమ్మకం ఉంది. మోదీ ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో దేశవ్యాప్తంగా 21 మంది ఉంటే అందులో పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి రోల్. ఆ రోజు కూడా పార్లమెంట్ లో మాట్లాడుతూ ఇది పవన్ కాదు సునామీ అని చెప్పి మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఒక కీ రోల్, అంటే నార్మల్ గా ఒక స్పెషల్ క్యారెక్టర్ మనం సినిమాలో ఎట్లా చేస్తాం. సో అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయాలను మలుపు తిప్పిండనే చెప్పుకోవాలి మహారాష్ట్రలో. సో ఆయన వల్ల ప్లస్ అయింది. పవన్ కళ్యాణ్ ని ఒక రాజకీయవేత్తనే కాకుండా హీరోగా కూడా ప్రేమిస్తారు కాబట్టి చాలా మంది ఇంకా అట్లా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇంకోరు ఉన్నారు బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, 14 లక్షల వరకు ఉన్నారు. సో ఇంకోరు ఉన్నారు, ఏ స్టార్ వెళ్ళలే కదా, కేవలం పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి నేను ప్రేమిస్తున్నటువంటి హిందుత్వవాదానికి ఆయన వచ్చి బలం చేకూర్చి లెట్స్ గో అని విధంగా ఆయన మాట్లాడినాడు. సో ఆ ప్లస్ అయింది, అది ఆ వేవ్ వచ్చింది. లేకపోతే ఇంతగానము ఇంత మెజారిటీ రావడం కష్టం. పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసినాడు. హిందీ కూడా మాట్లాడినాడు అక్కడికి వెళ్ళి. చాలా మంది స్టార్స్ కి అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి హిందీ ఎక్కువ మాట్లాడలేదు. అయినా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో ఆయన సినిమాలు చూస్తే ఆయన హిందీతోనే మంచి డైలాగ్స్ వేసి అందరినీ ఆకట్టుకుంటాడు. తెలుగులో కూడా మాట్లాడినాడు, ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవన్నీ కూడా మోల్డ్ అయిపోయినాయి, ఇటువైపు తిప్పినాడు ఓట్లన్నీ కూడా, అటు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ కీ రోల్ ప్లే చేసినాడు. అయితే మొత్తానికి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇటు షిండే వస్తాడా, మళ్ళీ సీఎం అవుతాడా, లేకపోతే ఫడ్నవీసా, ఇదే చూడాలి. రైట్.